Hello, my dear viewers. I once again warmly welcome you to my channel English Made Easy. గత వీడియోలో మనకు ఉన్నటువంటి 12 టెన్సుల్లో అంటే ప్రజెంట్ టెన్సులు 4, పాస్ట్ టెన్సులు 4, ఫ్యూచర్ టెన్సులు 4, 12 అవుతాయి కదా. అంటే నెగిటివ్లు క్వశ్చన్స్ వదిలేండి, అవన్నీ కలుపుకుంటే 36 అవుతాయి. ఈ 12లో ఉన్నటువంటి భావాన్ని కేవలం రెండు టెన్సులు అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఈ రెండిటి ద్వారానే 3 కాలాల్లో కూడా మనం ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడగలుగుతాము. అంటే అర్జెంటుగా మాకు స్పోకెన్ ఇంగ్లీష్ రావాలండి అంటే గ్రామర్ ఇవన్నీ వదిలేయండి, అందులో కవర్ అవ్వటం కష్టం. కానీ మనం మాట్లాడగలుగుతాం కేవలం ఈ 2 యొక్క టెన్సులు మనం కానీ తీసుకున్నట్లయితే. దాన్నే నేను వివరించడం జరిగింది. అవి అర్థం కావాలంటే ముందు మనకు వెర్బ్స్ V1, V2, V3 ప్రతి దానికి వచ్చి ఉండాలి. చాలా ఉంటాయి, కానీ మనకు డే టు డే లైఫ్లో ఎక్కువగా మనకు వచ్చేటటువంటివి మహా అయితే ఒక 150, 200 మధ్యలో కంటే ఎక్కువేం ఉండవు. అందులో 3 వేరువేరుగా వచ్చే వాటిని మనం ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటాము. 2, 3 ఒకలాగా ఉండేటటువంటి వాటినేమో మనం రెగ్యులర్ వెర్బ్స్ అని అంటాం. ఈడీలు చేరతాయి అన్నమాట. సో ఈరోజు ఒక 10, 20 తీసుకుని మళ్ళీ వాటిని ఎలా వాక్యాల్లో ఉపయోగించాలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ప్రజెంట్ టెన్స్, ఇది అంటే ప్రస్తుతం జరిగేది. రెండవది పాస్ట్ టెన్స్, జరిగిపోయినటువంటిది. ఇది పాస్ట్ పార్టిసిపుల్, రాస్తాం కానీ దీని అవసరం మనకు అంతగా లేదు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. దీన్ని V3, దీన్ని V2, V1, ఈ మూడిటితోటే మనం అన్ని కాలాలు మాట్లాడవచ్చు అని చెప్పుకున్నాం నిన్న. ఇది ప్రస్తుతం జరిగేవది, ఇది జరిగిపోయినాటికి, జరగబో వాటికి ఇందులో ఉన్నదానికే షెల్ కానీ విల్లు కానీ పెట్టుకోండి. అవి లేకపోతే అక్కడ కంపల్సరీగా భవిష్యత్తు టైం వచ్చేటట్టు చూసుకోండి అని అన్నాం. ఫస్ట్ది మనం ఎవేక్, ఎవోక్, ఎవేకెన్. ఎవోక్, ఎవేక్, 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 ఎవోక్, ఎవేకెన్ అంటే మేల్కొనుట, ఉత్పన్నమవుట అని కూడా ఉపయోగించవచ్చు. దానికి మళ్ళీ వేరే పదం ఉంది, అరైజ్ అనేటటువంటిది. సహజంగా ఆ యొక్క విషయాన్ని గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండటం, తర్వాత నిద్ర నుండి పైకి లెగటాన్ని, అందుకని ఏవేకంటే లేచుట, ఎక్కువగా నిద్ర నుంచి లేచుట. నెక్స్ట్ అరైజ్, ఎరోజ్. ఇవి చాలా ముఖ్యమండి, మనకి ఎక్కువగా వచ్చేటటువంటి వాటిని మనం తీసుకోవడం జరుగుతుంది. అరైజ్, ఎరోజ్, ఎరీజన్ అనాలి, ఎరైజన్ కాదు, ఎరీజన్. ఇది ఉత్పన్నమగుట. ఏదైనా మన ఇంట్లో ఒక సమస్య రావచ్చు. దెర్ ఇస్ ఏ సహజంగా దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఎరోజ్ ఇన్ అవర్ హౌస్. మా ఇంటిలో ఒక సమస్య ఎరోజ్, ఉత్పన్నమైంది, వచ్చింది అని అర్థం. నెక్స్ట్ అవాయిడ్, అవాయిడెడ్, అవాయిడెడ్. సో ఇది చూడండి, ఈ 3 కూడా వేరుగా ఉన్నాయి కనుక వీటిని మనం ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. ఇది ఈడితో కలిసింది, దీన్ని కనుక మనం రెగ్యులర్ వెర్బ్ అని అంటాం. అవాయిడ్ అంటే తొలగించుకొనుట, తప్పించుకొనుట, తీసివేయుట, పక్కన పెట్టుట. తప్పించుట. తర్వాత ఎబిట్, ఎబోర్డ్, ఎబిడెన్.
కట్టుబడి ఉండుట. ఒక అగ్రిమెంట్ జరిగింది ఇద్దరి మధ్యన. ఐ అబైడ్ యువర్ అగ్రిమెంట్. నీవు ఇచ్చినటువంటి ఆ ఒప్పందాన్ని, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి నేను కట్టుబడి ఉంటాను. యాజ్ ఏ సిటిజన్ వీ హ్యావ్ టు అబైడ్ ద రూల్స్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ చేసినటువంటి రూల్స్ను మనం అందులో ఉన్న ప్రజలుగా మన యొక్క బాధ్యత అబైడ్, కట్టుబడి ఉండటం. అంటే దానికి అనుకూలంగా ఉంటాను, దానికి వ్యతిరేకంగా. తర్వాత అగ్రీడ్. ఇది రెగ్యులర్ వెర్బ్ కనుక ఈడి చేరింది. అగ్రీ అంటే అంగీకరించు. చాలా ఉంటాయండి, కానీ మనం ముఖ్యమైనవి మాత్రమే తీసుకున్నాం. అగ్రీ అంటే ఏంటి? అంగీకరించు. అగ్రీడ్. ఇది కొంచెం ఈజీయే, ఎందుకంటే ఫస్ట్ దానికి రెండవ దానికి వచ్చినప్పుడు ఈడే పెడతాము. ఇదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మూడులోకి. ఇవి రెగ్యులర్ వెర్బ్స్ కనుక. నెక్స్ట్ బి మీద వెళ్దాం. బిడ్, బిడెన్. బిడ్ అంటే ఆజ్ఞాపించుట. సహజంగా ఇది రాజులకు ఎక్కువగా ఈ పదం ఉపయోగించబడేది. రాజులు కానీ, న్యాయస్థానంలో ఉండేటటువంటి న్యాయాధిపతులు కానీ, హై అథారిటీ వాళ్ళు ఉపయోగించేటటువంటి పదం ఏంటంటే బిడెన్. బిడ్ అంటే ఆజ్ఞాపించుట. నెక్స్ట్ బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. చూడండి, మూడు వేరుగా ఉంటే మాత్రం ఇర్రెగ్యులర్ అని అనుకోండి. ఈళ్ళు చేరితే మాత్రం రెగ్యులర్ అనుకోండి. సహజంగా ఇవే ఎక్కువ వస్తాయి, ఎక్కడున్నా కానీ పర్వాలేదు మనకి. ఎందుకంటే ఇది ఉపయోగిస్తాము, ఇది ఉపయోగించం కనుక వీటి యొక్క ప్రాధాన్యత ప్రస్తుతానికి అవసరం లేదు. మనం ఈ రెండిటితోటే 3 కాలాలు మాట్లాడతాం. అర్థమైందా? అందుకని బ్రేక్ అంటే పగులుట, విరుచుట, పగల కొట్టుట, ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ బ్రింగ్, బ్రాట్. బ్రాట్ అంటే బ్రింగ్ అంటే తెచ్చుట. ఐ బ్రింగ్ సమ్ ఫ్రూట్స్. నేను ఇప్పుడు తెస్తాను, వెళ్ళి మార్కెట్కి వెళ్తాను. ఐ బ్రాట్ సమ్ ఫ్రూట్స్. నేను తెచ్చాను ఆల్రెడీ, ఉదయమో నిన్న. ఐ విల్ బ్రింగ్ లేదా ఐ షల్ బ్రింగ్. ఐకి ఎప్పుడు షల్ రావాలి కదా. నేను తెస్తాను, భవిష్యత్తులో అనమాట. చాలు కదా. ఇప్పుడు జరిగిపోయిన కాలంలో చెప్పాం, ఇప్పుడు జరుగుతున్న కాలంలో చెప్పాం, జరగబో కాలంలో కూడా చెప్పాం. అంటే బ్రింగ్, బ్రాట్ తోటి 3 కాలాలు. ఐ బ్రింగ్, నేను ఇప్పుడు తెస్తా. ఐ బ్రాట్, నిన్న తెచ్చాను. ఐ షల్ బ్రింగ్, షల్ పెట్టుకుంటే ఆటోమేటిక్ ఇది తెచ్చుట. ఇవి మనకి చాలా ముఖ్యంగా నిత్య జీవితంలో వస్తాయి కనుక వీటిని మనం ఆధారంగా చేసుకొని చెప్పుకోవటం జరిగింది. సో ఇంకా ఉంటాయి, ఇంకా ఏతోటి ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. కనుక మనకు ఎక్కువగా వచ్చేటటువంటి వాటిని మాత్రం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొన్ని రాద్దాం. బై, బాట్. బై అంటే కొనుట. బేర్, బోర్, బాన్. భరించుట. బేర్, బోర్, బాన్. అన్బేరబుల్. బేరబుల్ అంటే భరించదగిన. అన్బేరబుల్, ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ అన్బేరబుల్ పెయిన్.
భరించలేనంత బాధను నేను అనుభవిస్తూ ఉన్నానని అర్థం. సో బేర్ అంటే భరించుట, బోర్ అంటే పాస్ట్ టెన్స్. దీనికి ఇది. నెక్స్ట్ బిసీచ్, బిసాట్, బిసాట్, వేడుకొనుట. మనం జడ్జి గారు నేను తప్పు చేశానండి, లేదా రాజు దగ్గర మహాప్రభు ఐ బిసీచ్, నేను అంటే అది ఇంగ్లీష్లో అయితే వేడుకుంటున్నాను, తప్పు క్షమించండి, నా నా శిక్షను తొలగించండి. ఆ విధంగా మనం బిసీచ్, బిసాట్, బిసాట్, వేడుకొనుట. బరి, బరీడ్, బరీడ్, పాతి పెట్టుట. ఏదైనా ఒక వస్తువుని తీసి లేదా ఒక గొయ్యి తీసి ఆ గోతులు పెట్టడానికి, సహజంగా చనిపోయినప్పుడు చాలా మతాల వాళ్ళు వాళ్ళ యొక్క శవాల్ని గొయ్యి తీసి దాన్ని బయట, లేదా ఒక్కొక్కసారి అబద్ధాన్ని కప్పిపుస్తారు. ఈజ్ బరీయింగ్ ద ఫ్యాక్ట్స్. అతను తప్పుల్ని పాతి పెడుతున్నాడు అని అర్థం ఏంటి? తప్పుల్ని దాస్తున్నాడు, చెప్పట్లేదు రియాలిటీ. అక్కడ ఈడియామాటిక్గా ఆ విధంగా వస్తుంది అనమాట. బరీ, బరీడ్, బరీడ్. నెక్స్ట్ బికమ్, బికేమ్, బికమ్. చూడండి ఇక్కడ తేడా. బికమ్, బిఈసిఓఎంఈ, బికమ్. బిఈసిఏఎంఈ, బికేమ్. బిఈసిఓఎంఈ, బికమ్. ఇది ఒకలాగానే ఉన్నాయి, అయినా ఇది రెగ్యులర్ వెర్బే. బికమ్, బికేమ్, బికమ్. కమ్లో చూడండి సిఓఎంఈ కమ్, సిఏఎంఈ కేమ్, మళ్ళీ ఇక్కడ సిఓఎంఈ కమ్, వచ్చుట అని అర్థం అనమాట. దాన్ని ఆధారం చేసుకునే బికమ్, బికేమ్, బికమ్ అని వచ్చింది, అంటే అగుట. ఈ బికమ్ అంటే ఏంటి? అగుట. షీ బికేమ్ ఏ డాక్టర్. ఆ అమ్మాయి డాక్టర్ లాగా అయింది, అంటే డాక్టర్ ప్రొఫెషన్ ఆవిడ డాక్టర్లా బాగా చదువుకునే అయింది. ఐ వాంట్ టు బికమ్ ఏ లాయర్. నేను అనుకుంటున్నాను టు బికమ్ ఏ లాయర్, లాయర్ అవ్వాలని. హీ బికేమ్, ఆల్రెడీ అయిపోయాడు. ఈ బికేమ్ ఎన్ ఇంజనీర్. ఈ విధంగా బికమ్ అంటే ఏంటంటే అగుట అని అర్థం అన్నమాట. నెక్స్ట్ బీట్, బెట్, బీటెన్, కొట్టుట, ఓడించుట. రెండు వస్తాయి చూడండి బాగా. బిఈఏటి బీట్, ఇది బిఈఏటి బీటే. కాకపోతే ఎప్పుడైతే పాస్ట్ టెన్స్లోకి వచ్చిందో దీన్ని మనం బెట్ అనాలి. ఇక్కడేమో బీట్ అనాలి, కొట్టుట. బెట్ అంటే కొట్టాడు లేదా ఓడించాడు. కానీ బెట్ రెండు స్పెల్లింగ్ ఒకలానే ఉంటుంది, కానీ పాస్ట్ టెన్స్ని మనం బెట్ అని పలకాలి. ఇది బీటెన్. ఇండియా ఈజ్ బీటెన్ బై ఆస్ట్రేలియా. ఇండియా ఆస్ట్రేలియా చేత కొట్టబడినది, అంటే ఓడించబడినది అని అర్థం అన్నమాట. ద టీచర్ బీట్స్ ద చిల్డ్రన్. టీచర్ ఏం చేస్తున్నారు? పిల్లల్ని కొడుతూ ఉన్నారు ఏదో తప్పు చేసినందుకు. ఈ విధంగా ఇక్కడ మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏది ప్రెజెంట్ టెన్స్? ఇలా సింగిల్గా తీసుకున్నాం అనుకోండి, బిఈఐటి అనే ఒక పదాన్ని తీసుకున్నాం అనుకోండి, మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. అది ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా? మరి ఎలాగండి దీనికి? ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ ఇక్కడ రాశాను బీట్ అని.
ఒరే దీన్ని ఏ విధంగా పలకాలంటే ఒకడేమో బీట్ అంటాడు, ఒకడేమో బెట్ అంటాడు, ఇద్దరు కరెక్టే. మరి ఎప్పుడండి? ఇక్కడ ఉండేటటువంటి సందర్భాన్ని బట్టి. ఐ బీట్ నౌ, నేను ఇప్పుడు కొడతాను. ఎస్టర్డే ఐ బెట్ అని రావాలన్నమాట. ఈ కొంచెం రీడ్ రెడ్ రెడ్ ఒకటి, కట్ 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 ఒకటి, పియూటి పుట్ 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 ఒకటి, ఇలాంటివి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. వాటి గురించి మరి మనం స్పెషల్గా వీడియో చేద్దాం, ఏది ఎలాగా తెలుసుకోవాలని. సో ఈ విధంగా ఇక్కడ మనం రాస్తే ఓడించుట లేదా కొట్టుట, బీట్, బెట్, బీటెన్. రిసీట్ అయిపోయింది. బ్లీడ్, బ్లడ్, బ్లడ్. ఇదేంటండి? బ్లడ్ అంటే రక్తం కదా, ఆ రక్తాన్ని తీసుకొచ్చి వెర్బలు ఎలా పెట్టారండి, క్రియ ఎలా అయిందని అని డౌట్ రావచ్చు. బ్లీడ్ అంటే రక్తము కారుట, స్రవించుట. ఈ ఈజ్ బ్లీడింగ్. ఏదో యాక్సిడెంట్ జరుగుద్ది అని పట్టుకొని అంటాం మనం, ఈజ్ బ్లీడింగ్, రక్తం కారుతుందండి అంటాం. బ్లోడ్, బ్లడ్ అంటే మనం రక్తం కింద నవ్వుల కింద తీసుకోవచ్చు. ఇక్కడ మనం రక్తం కారిపోయింది, ఈ విధంగా ఉపయోగించినప్పుడు మనం కారుట, స్రవించుట. ఇక్కడ ఇంకోటి తీసుకున్నాం, బెండ్, బెంట్, బెంట్, వంచుట. ఒక రాడ్ ఇస్తారు మన చేతికి, దాన్ని కొంచెం వంచలు అంటాం, మనం ఇలా చేస్తూ ఉంటాం. దీన్ని ఇడియోమెటికల్గా కూడా ఆ కుర్రవాడిని బెండ్ చేయాలని మనం, అంటే వాడిని మనం సరి చేయాలని, అక్కడ ఆయన వంచటం కొట్టడం అని కాదు, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని రెక్టిఫై చేయటాన్ని బెండ్ అని కూడా అంటాం. అక్కడ ఆ విధంగా ఉపయోగించబడుతుంది. సో బెండ్, బెంట్, బెంట్ అంటే వంచుట అని అర్థం. సో ఈ విధంగా కొన్ని ముఖ్యమైనటువంటి బీకి సంబంధించినటువంటివి తీసుకున్నాం. ఇవే కాదండి, చాలా ఉంటాయి. అంటే మనకి నిత్య జీవితంలో ఎక్కువగా వచ్చేటటువంటి వాటిని మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం సిలోకి వెళ్దాం. ఈరోజు కొన్ని కేవలం ఒక 20 మాత్రమే చెప్తాను, తర్వాత వీటిని మనం వాక్యాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కమ్, కేమ్, కమ్. ఆ పైన రాయవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్దేమో ప్రజెంట్ టెన్స్, రెండవదేమో పాస్ట్ టెన్స్, మూడవదేమో పాస్ట్ పార్టిసిపల్. ఇది మనకు అనవసరం, ఇది పాస్ట్ టెన్స్ లాంటిది. అది కమ్ అంటే వచ్చుట. చూసారా, కమ్, కే, కమ్. ఫస్ట్ది రెండోది ఒకలాగానే ఉందో, ఇందాక మనం రాసాం బికమ్, బికేమ్, బికమ్. ఎలాగో ఇది కూడా అంటే వచ్చుట అని అర్థం. నెక్స్ట్ క్లింగ్, క్లాంగ్, క్లాంగ్, సిఎల్ఐఎన్జి, సిఎల్ఏఎన్జి, సిఎల్యుఎన్జి, క్లింగ్, వేలాడుట. The bats are hanging to the branches of the tree. బ్యాట్స్ అంటే ఏంటి? గబ్బిలాలు. సహజంగా ఏం చేస్తాం, నైట్ కానీ ఎప్పుడు మనం ఎప్పుడు నెల చూస్తే నైట్ తిరుగుతాయి యాక్టివ్గా, పగలంతా కూడా తలకాయ కింద పెట్టి ఏదో కొమ్మన అతుక్కుపోయి ఉంటుంది. హ్యాంగింగ్, హ్యాంగ్ అనేటటువంటి పదానికి ఇది పర్యాయ పదం అనమాట. క్లింగ్, క్లాంగ్, క్లాంగ్. అర్థమైందండి? వేలాడుట అనమాట. నెక్స్ట్ క్రీప్, క్రప్ట్, క్రప్ట్, ప్రాకుట. సహజంగా మనకి ఎక్కువ జీవాలు పాకుతూనే ఉంటాయి, అందుకని వాటి మనం క్రేపర్స్ అంటాం. ఇవే కాకుండా కొన్ని మొక్కలు అలా పైకి వెళ్ళిపోయి అలుగుపోతూ ఉంటాయి, గేట్లకి, ఏదో స్తంభాలకి, వాటిని కూడా మనం క్రేపర్స్ అంటే పాక్కుంటూ వెళ్తాయి అన్నమాట. సో క్రీప్, క్రప్ట్, క్రప్ట్. నెక్స్ట్ క్లీవ్, క్లోవ్,
క్లోవెన్, చీల్చుట. సహజంగా ఇది జంతువులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ద టైగర్ ఈజ్ క్లీవింగ్ ద గోట్. పులి ఏం చేస్తుంది? చీల్చేస్తుంది. తన యొక్క పదునైనటువంటి గోళ్ళతోటి, తర్వాత నోటితోటి దాన్ని చీల్స్తుంది. మనం సహజంగా మనం మీట్ను కూడా మనం క్లీవ్ చేస్తూ ఉంటాం. మాంసాన్ని కూడా మనం చీలుస్తూ ఉంటాం కత్తితోటి. అదే చికెనో, మటనో, ఇంకేదైనా సరే. క్లీవ్, క్లోవ్, క్లోవ్. నెక్స్ట్ క్రై, క్రైడ్, క్రైడ్. దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. అరుచుట, ఏడ్చుట. క్రై అంటే ఏడ్చుట, క్రై అంటే అరుచుట. రెండు అర్థాలు ఉంటాయి కనుక క్రై, క్రై, క్రై. ద బేబీ ఈజ్ క్రయింగ్. చిన్నపిల్ల ఏడుస్తూ ఉంది. ఈ విధంగా మనం నెక్స్ట్ క్లోజ్, క్లోజ్డ్, క్లోజ్డ్. క్లోజ్ అంటే మూయుట. ప్లీజ్ క్లోజ్ ద విండో. దయచేసి విండో మూయండి అని అంటాం కదా మనం. ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా ఇక్కడ మనం కొన్ని సీన్తో తీసుకున్నాం. చూద్దాం అలాగ ఇంకా ఏమన్నా ఇందులో ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నట్లయితే నాకు మెమరైజ్ అయినైతే మాత్రం రాశాను. ఇప్పుడు ఇంకా డిక్షనరీలో ఎతికి మనకు ముఖ్యమైన ఏమన్నా ఉన్నట్లయితే ఒమిట్ అయిపోయి రేపు చూడలేదు. సో ఈ విధంగా మనం ఏతో కొన్ని తీసుకున్నాము, బితో తీసుకున్నాము, సితో కొన్ని తీసుకున్నాం. కానీ మనకి ఇవి అవసరం లేదు వాక్యంలో రాయటానికి. వీటితోటే మనం 3 వాక్యాలను మనం తయారు చేయవచ్చు. సరే, ఇప్పుడు కొన్ని ఉదాహరణలు అవి ఎలా చేయాలో చూద్దాం. మన ఉదాహరణకి బికమ్ తీసుకున్నాం. బికమ్ అంటే అగుట, బికేమ్ అంటే అయిపోయిన. బికమ్, బికేమ్. ఇది ప్రజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్. ఇది V1, ఇది V3. మనం చెప్పుకున్నటువంటిది ఏంటి? మన తమిళనాడు ఏంటి? కేవలం 2 టెన్స్లో 12 టెన్స్ల యొక్క భావాలనే తెలియజేస్తుంది అని కదా మనం తెలుసుకున్నాము. సో ఉదాహరణకి షీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ వాంట్స్ అని వచ్చిందండి, మరి ఇక్కడ బికమ్ అనేటటువంటి వెర్బ్ కూడా వచ్చింది, మీరేం బికమ్ తీసుకున్నారు కదా, ఇది వెర్బ్, ఇది వెర్బేనా అని డౌట్ రావచ్చు. ఈ వాంట్స్ అంటే అనుకుంటూ ఉన్నది. తను కోరుకుంటూ ఉంది. ఏమని? టు బికమ్ ఏ డాక్టర్. ఒక డాక్టర్గా అవ్వాలని తను కోరుకుంటూ ఉంది. ఇది వెర్బ్ అవుతుంది కానీ ఇది వెర్బ్ కాదు. మరి ఇక్కడ మీరు బికమ్ అని వెర్బ్ రాశారు కదండి, మరి ఇక్కడ కాదు అంటున్నారు ఏంటంటే, ఎప్పుడైతే బికమ్ అనేటటువంటి వెర్బ్కి లేకపోతే ఏ వెర్బ్కైనా టు చేరుతుందో అప్పుడు దీన్ని మనం టు ఇన్ఫినిట్ అని అంటాం. ఏదైనా వెర్బ్కి ముందు అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బ్కి టు ప్లే ఆడేందుకు, టు బికమ్ అయ్యేందుకు, టు ఈట్ తినేందుకు, టు సక్సెస్ విజయాన్ని. ఇప్పుడు టు సహజంగా టు అనేది ప్రిపోజిషన్ అంటాం. కు మరియు కి అని అర్థం అవుతుంది. ఐ గో టు స్కూల్. అక్కడ టు, కు మరియు కి అర్థాన్ని వస్తుంది. బికమ్ అంటే అగుట. ఈ రెండు కలిసిపోవటం వలన వాటి అర్థాలను పోగొట్టుకొని టు ఇన్ఫినిట్ అవుతుంది. సో ఇది వెర్బ్ కాదు, ఇది ప్రిపోజిషన్ కాదు. మరి అందుకే ఈ బికమ్ అనేది ఇక్కడికి వచ్చింది.
కానీ దానికి సపోర్టింగ్గా వాంట్స్ అనేది పెట్టుకున్నాం. ప్రెజెంట్ టెన్సే, ఇది వెర్బ్ కాదు. వాంట్స్, సీ వాంట్స్, సీకి ఎస్ చేరింది వెర్బ్కి, థర్డ్ పర్సన్. సీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. సారీ, ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకండి, ఇది పెట్టి రాయండి అని అన్నాను అనుకోండి. షీ బికమ్స్ ఏ డాక్టర్. BECOMES, సి థర్డ్ పర్సన్ కనుక షీ బికమ్స్ ఏ డాక్టర్. తను డాక్టర్ అవుతుంది, అవుతుంది. ఇప్పుడే లేదా పట్టా తీసుకోమని. ఇప్పుడు మనం దీన్ని జరిగిపోయినటువంటి కాలంలో ఆల్రెడీ డాక్టర్ అయిపోయింది గత సంవత్సరంలోనే. షీ బికేమ్ ఏ డాక్టర్. ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు అవుతుంది ఈవిడ. షీ బికమ్స్ ఏ డాక్టర్, 1-2 రోజుల్లో ఆ పట్టా వచ్చేస్తుంది. ప్రెజెంట్ టెన్స్ అనమాట. ఇందులో రాస్తాం షీ బికేమ్, ఇదిగోండి ఇది రాస్తాం. మరి ఈ మూడోది రావాలి కదా దీనికి, అవుతుంది. అప్పుడు ఏం రాయాలి మనం? షీ విల్ బికమ్ ఏ డాక్టర్. ఆ అమ్మాయి ఒక డాక్టర్గా అవ్వబోతుంది భవిష్యత్తులో. ఎప్పుడైతే విల్లు కానీ షెల్ కానీ వచ్చిందంటే ఆటోమేటిక్ ఇది భవిష్యత్తు అని ఉంది. లేదు, మీరు షెల్ విల్లు పెట్టడానికి ఇష్టం లేకపోతే ఇలా రాస్తే షీ బికమ్ ఏ డాక్టర్ ఇన్ 2029. అప్పుడు ఖచ్చితమైన సమయం ఉండాలి. ఏది, విల్లు కానీ షెల్ కానీ లేకపోతే. ఎప్పుడైనా విల్లు కానీ షెల్ కానీ పెట్టామో అప్పుడు ఇక్కడ టైం ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, ఆటోమేటిక్గా ఇది భవిష్యత్తు అని మనం కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. సో సో ఈ విధంగా ఆ 12 తాలూకా కాలాలను మనం ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్, సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఈ విధంగా మనం చేసుకోగలుగుతాం. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. నువ్వు కొన్ని కూరగాయలు నిన్న మార్కెట్ నుంచి తెచ్చావు, నిన్న తెచ్చావు. ఈరోజు తేవటానికి వెళ్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు తెద్దామని, సంచికించి డబ్బులు పట్టుకున్నావు. లేదు వర్షంగా ఉంది, రేపు వెళ్దాంలేండి. ఈ 3 భావాలు ఉంటాయి. జరిగిపోయిన భావం ఉంటుంది, ప్రస్తుతం జస్ట్ జరగబోయేది ఉంటుంది, భవిష్యత్తులో జరగబోయేది కూడా ఉంటుంది. మనం ఏంటి మార్కెట్కి వెళ్తే ఏం తీసుకురావాలి? కూరగాయలు తేవాలి, బ్రింగ్ అనమాట. సో బ్రింగ్, బ్రాట్. ఈ మూడోది బ్రాట్, అది కూడా బ్రాట్ అని అంటే కొంచెం జాగ్రత్త చూసుకోలేదు. బ్రింగ్ అంటే తెచ్చుట, బై అంటే కొనుట. బై, బాట్. దీన్నేమో బ్రింగ్ బ్రాట్ అనాలి, దీన్నేమో బై బాట్ అనాలి, రాబనకూడదు అనమాట. ఇదంటే కొనుట, ఇదేమో తెచ్చుట. ఈ రెండిట్లో ఏదో ఉపయోగించుకున్నా పర్వాలా. నిన్న నువ్వు తెచ్చావు. సో జరిగిపోయింది కదా నిన్న కదా. I brought vegetables yesterday. నిన్న నేను తెచ్చాను. ఇప్పుడు తేవటానికి వెళ్తున్నాం, అప్పుడు ఏమంటాం మనం? ఇది ఫస్ట్ పెట్టుకుంటాం. ఐ బ్రింగ్ వెజిటబుల్స్ నౌ. ఇప్పుడు వెళ్తున్నాను నేను, తెస్తాను వెళ్ళి. రేపు తెస్తావు. I shall bring vegetables tomorrow. ఓకే, అయిపోయింది కదా. ఈ ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి 4కి ఇదే, పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి 4కి ఇదే, ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి 4కి ఇవే. అంటే కుదించామన్నమాట. ఈజీ లెర్నింగ్ కోసం, ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడటం కోసం మనం ఈ టైప్ ఆఫ్ ఇవి తీసుకోవటం జరిగిందన్నమాట. మీరు సహజంగా అనుకోవచ్చు. చూడండి ఇక్కడ, ప్రజెంట్ టెన్స్ 4 ఉన్నాయి. అందులో ఒకటి సింపుల్ ప్రజెంట్, రెండవది
ప్రజెంట్ కంటిన్యూ, మూడవది ప్రజెంట్ పర్ఫెక్ట్, నాలుగవది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరిగేవి లేదా అలవాట్లు, నగ్న సత్యాలు అంటే యూనివర్సల్ ట్రూత్స్, లేదా భవిష్యత్తులో జరిగేదానికి ఇప్పుడు నిర్ణయం జరిగినా సరే ఇవన్నీ కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకుంటాం. ఒకటే దాంట్లో రాస్తాం. ప్రజెంట్ కంటిన్యూ అంటే ఏంటి? కొనసాగుతూ ఉన్నట్లయితే ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్, ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్ అనేదానికి ఐ గో టు మార్కెట్ అన్నా కానీ ఒకటే కదా. నేను వెళుతున్నాను అంటున్నాము, ఐ గో టు మార్కెట్ అని అంటున్నాం, అది కూడా వెళుతున్నట్టే కదా. ఐ హ్యావ్ గాన్ జస్ట్ నౌ, నేను ఎప్పుడో హ్యావ్ గాన్ పర్ఫెక్ట్గా ఉండదు, దాన్ని సింపుల్గా ఐ వెంట్ అంటే సరిపోతుంది కదా. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ అని అంటున్నాం, ఇప్పుడు మనం ఏం రాస్తాం? ఐ గో ఫర్ ఎ లాంగ్ టైం అంటే నేను చాలా కాలం నుంచి వెళ్తున్నాను అంటే ప్రజెంట్ టెన్సే, పర్ఫెక్ట్గా ఎవరు లేవన్నమాట. సో ఇవన్నీ బాధలు లేకుండా సింపుల్. అలాగే ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం, ఉదాహరణ. చూడండి, ఐ వాజ్ స్టడీయింగ్, ఎప్పుడైతే వాజ్ ఉందో పాస్ట్ కంటిన్యూ. ఐ వాజ్ స్టడీయింగ్ ఎంబీబీఎస్ ఫ్రమ్ 1992 to 1997. ఇది మనకి ఇవన్నీ అనవసరం, సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసేయాలి మనం. అప్పుడు ఏంటి? ఐ స్టడీడ్, అదే కదా మనకు వచ్చింది. ఇలా ఎన్ని వచ్చినా కానీ మనం ఒకటే పాస్ట్ టెన్స్లో రాయటమే. ప్రజెంట్ టెన్స్లో ఎన్ని వచ్చినా సింపుల్ ప్రజెంట్. ఐ స్టడీడ్ ఎంబీబీఎస్ సింపుల్గా ఫ్రమ్ 1992 to 1997. సో దాని భావమే అవుతుంది. ఇది ఎలా రాసుకున్నా కరెక్టే, ఎలా రాసుకున్నా కరెక్టే, మరి ఇది ఎందుకు? అందుకే దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్గా ఈ విధంగా రాసేది. సో ఈ విధంగా మనం ఉన్నటువంటి 12 టెన్స్ను కూడా వాటి గురించి వరి అవ్వకుండా కేవలం రెండిటితోటి డూ చేయుట, డిడ్ చేశాను, విల్ డూ చేస్తాను, చాలు. మనం రాసుకున్న ప్రతి దానికి ఆ మూడు అలా తయారు చేస్తూ ఉన్నాం. సరే, రేపు మనం ఇంకొన్ని వర్బ్స్ తీసుకుందాం. అంటే మనకు దగ్గర 200 దాకా రాదు, ఒక 5-6 రోజుల్లో కంప్లీట్ చేసేస్తే వాటిని ఈ విధంగా వాక్యాల్లోకి ఎలా ఉపయోగించాలి. రేపు కొన్ని కొత్త పదాలు, ఇవి రెండు దాటి వెళ్ళకుండా, అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ అంటే ప్రజెంట్ దానికే మనం వెళ్ళగాని చల్లగాని ఈ దాటకుండా మనం ఇంకొత్త పదాలు ఎలా తయారు చేయాలనేటటువంటిది రేపు చూద్దాం. ఇక బాగా స్లోగా అయినా కానీ బాగా అర్థం చేసుకోండి, చివరి వరకు చూడండి. ఏదో కొంచెం చూస్తే కాదు, ట్రై చేయండి. మనం చాలా సింప్లిఫై చేసినట్టు. సరే, ఇదే మొత్తంగా ఎగ్జామ్స్లో ఇలాంటి టైప్ పని చేయదండి. స్పోకెన్ ఇంగ్లీష్కి మాత్రమే మనం మాట్లాడేది అవతలవాడికి అర్థమైతే చాలు, అవతలవాడు మాట్లాడేది మనకు అర్థమైతే చాలు. చాలా వరకు మొత్తం ఇందులోనే కవర్ అవుతాయి. ఓకేనా? దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే, మై డియర్ వ్యూవర్స్. If you like my video, as usually, I would like all of you to share to your friends, subscribe, and view entire video till the end. So I think you have voted today. నేను వెళ్ళాను, I franchised my vote at about 12 o'clock. సీనియర్ సిటిజన్ కనుక నేను ముందే వెళ్ళాను. బట్ దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీరు బాగా అబ్జర్వ్ చేశారో లేదో, మా పాపని ఇప్పుడు నేను తీసుకెళ్ళాను 5ంటికి. స్టిల్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ లైన్. ఎప్పుడు ఏ ఎలక్షన్ కూడా నేను చూడలేదండి, ఎప్పుడైనా ఖాళీగా ఉంటుంది, నిర్లిప్తత ఏంటి అని. కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు వేయాలనేటటువంటి తపన వాళ్ళకు. దట్ ఈస్ ఎ వెల్కమ్ చేంజ్. బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్, మీరు ఇంట్లో కూర్చుంటే ఎలాగండి? సో దట్ ఈస్ ఎ వెల్కమ్. మన అందరం ఎవరికి ఏ పార్టీలకు వస్తున్నా వాళ్ళ ఇష్టాలు బట్టి ఉంటుంది. సో దట్ ఈస్ ఎ వెల్కమ్. థ్యాంక్ యూ.